పండించిన పంట యాళ్లకు అమ్ముడు పోతేనే రైతుకు నిమ్మలం. తుర్తిగా బుక్కెడంతా తిని ఇంకో కార్ పంట వచ్చేదాకా ఎదురు చూస్తాడు. కానీ నిన్నీయాల గా పరిస్థితులు ఏడగానొస్తలేవు. ఎక్కడ చూడు వడ్లు కొనుర్రి మక్కలు కొనుర్రి అని రైతులు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్ని కాదు. అట్లా మార్కెట్లు కళ్ళలల్ల పోసి పిట్టకు పెట్టినట్లు ఎదురు చూస్తుంటే ఇంతలా ఈ పర్షనోటి మీదంగా వాన చల్లగుండ మూలిగెనక్క మీద తాటిపండు పడ్డట్టే చేసింది రైతులను. ఇక చూడు రబ్బా, మహబాద్ జిల్లా దేవరకద్ర దిక్కు ఎంత ఆగమైందో. సర్షి కొడితే కళ్ళాలల్ల పెట్టిన పంట అంతా నీళ్ళల్లో మునిగింది. దెబ్బకు మొలకలు వచ్చినాయి. పెద్దపల్లి, వనపర్తి, యాదాద్రి, భువనగిరి, మెదక్, నాగర్ కర్నూల్ ఏ జిల్లాల చూడు ఇదే పార్శాను. పండించిన బంగారం అసొంటి పంటను అమ్ముకుందామని మార్కెట్ కు పట్టుకొస్తే యాళ్లకు గొనక తడిసి ముద్దయ్యింది. వడ్లు మక్కలు తెచ్చి వారాల కమానం పొద్దు ఆయన కూడా లారీలు లేవు, బస్తాలు అయిపోయినాయి. కాంటాకు రేపేస్తాము మాపేస్తాము అనుకుంటా బొంకుడే తప్ప కాంటాకు వేసింది లేదు, కళ్ళం ఖాళీ చేసింది లేదు. నడమల ఈ ఎట్టగాలం వానలకు ఈ ఆగం. ఇదే ముచ్చట మీద ఈ నడుమనే సీఎం రేవంత్ సార్ మాట్లాడుకుంటా తడిసింది తడవంది ప్రతి గింజ కొంటమని చెప్పినుండే కదా. ఆగో గా మాట మీద మంత్రి వివేక్ సారు చెన్నూర్దికు పోయి కొనుగోళ్లు ఎట్లెట్లయితున్నాయో చూసిండు. అధికారులు లాపర్వా చేయకుండా కాంటాలు పెట్టాలి, ఈ కాడ నుంచి కొనుగోళ్ల రువ్వడి పెంచుతాం, రైతులెవ్వలు నారాజు కావద్దని చెప్పుకొచ్చిండు. ఇక ఇదిట్లుంటే అటు అచ్చంపేట మార్కెట్ల కాంటాకేసిన మక్కలను కొట్టేసిర్రు ఎవరో దొంగబడవేగాళ్ళు. జితేందర్ అనే గి రైతన్న 107 బస్తాలను కాంటాకేసి పక్కకు పెట్టిండాట. ఇంతలో పొలం పని మీద బయటికి పోయి వచ్చేసరికి బస్తాలు లేవు. 107 బస్తాలు కాంటాక్ట్ చేసి పెట్టి ఉన్నాయి. నిన్న మధ్యాహ్నం వరకు ఉన్నాయి. నిన్న మధ్యాహ్నం నుండి ఈ రోజు మధ్యాహ్నం వరకు నేను రాలేదు. ఈరోజు 1 గంట తర్వాత చూసాను, ఇక్కడ బస్తాలు లేవు. ఎవరెత్తారో దొరకట్లేవు. గదా అన్నట్లు దొంగతనం అయ్యిందని ముచ్చట పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు కేసు కట్టి ఎవళ్ళు ఏం కథ అని ఎంకలాడుతుర్రు. అటు మహబూబ్ నగర్ జిల్లా ఓ రైస్ మిల్లుల ఇంకో కథ. కింటాకు 19 కిలోల తరుగు తీసుకుంటా రైతుల పంత నములుతుర్రు రైస్ మిల్లోళ్ళు. ఇదేందని అడిగితే అట్లయితేనే దించుతాం లేకుంటే కొంచెం వర్రి అని ఉల్టా మలవడుతుర్రట. ఇటు యాదాద్రి జిల్లాల ఇగో రైతన్న వడ్లే కొంటలేరు, ఇక బళ్ళ కిరాయి ఏడంగా తెచ్చి పెడదు అని కోలన్ పాకకెంచి ఆల్హేర్ దాకా తోపుడు బండి మీద వడ్లు కొంచబోయిండు. గిట్ల ఒక్క తానా అని కాదు, రాష్ట్రం అంతటా కాంటాలు నడుమంద్రాన పడుతున్న వానల వల్ల అరిగోసనే వచ్చి పడ్డది. మరిగా రైతులు ఎట్లా గట్టెక్కుతారో ఏమో చూడాలే.